2 చేతులైతే కుట్టడం కంప్లీట్ అయింది. ఇలా వస్తుందనమాట డిజైన్. మరీ ఎక్కువ బెల్ హ్యాండ్స్ లాగా ఏం రాదండి. ఫ్రిల్స్ అనేవి నార్మల్‌గా కనిపిస్తాయి. ఇప్పుడు బాడీ పార్ట్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి క్యాన్వాస్ పేపర్ అండి. మా పాపకి ఎప్పుడు ఒకటే సైజ్ క్యాన్వాస్ రెడీగా ఉంటుంది కటింగ్. దాని ప్రకారమే కటింగ్ అనేది చేసుకుంటాను. కింద ఫ్రాక్ కింద వైపు మాత్రం ఒక్కొక్కటి ఒక్కోలాగా, అంటే నీ లెంత్ అయితే ఒకలాగా, లాంగ్ ఫ్రాక్ అయితే ఒకలాగా తీసుకుంటాను. కానీ ఏ ఫ్రాక్ అయినా బాడీ పార్ట్ మాత్రం కంపల్సరీ ఈ క్యాన్వాస్ ప్రకారమే కటింగ్ అనేది చేసుకుంటాను. ఇక్కడైతే నేను వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టానండి. బాడీ పార్ట్ ఏం లేదండి, నెట్ సాటిన్ కలిపి దానిపైన లైనింగ్ పెట్టి ఉల్టా తీసుకోవడమే. ముందు 2 టక్స్ వేసేసుకోవాలి అంతే, చిన్న బాబునే కాబట్టి. బ్యాక్ పార్ట్ నేను జిప్ అట్లా ఏం వేయలేదండి, నార్మల్గా ఉక్స్ పట్టి కాజా పట్టినే వేశాను. నెక్ కూడా నార్మలే కాబట్టి ఫాస్ట్ ఫార్వర్డే పెట్టాను. షోల్డర్స్ జాయింట్స్ అయిపోయిన తర్వాత మనం ఇందాక హ్యాండ్స్ రెడీ చేసుకున్నాం కదండి, దాన్ని నీట్గా షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ ఒకసారి, ఫ్రంట్ పార్ట్ ఒకసారి స్టిచ్ వేసుకోవాలి. నేను ఇందాక బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు చెప్పాను కదండి, షోల్డర్ పాయింట్ దగ్గర నుంచే స్టార్ట్ చేయాలని. అట్లా స్టార్ట్ చేస్తే